హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే వేరుశనక్కాయ పప్పులు మామిడికాయ చట్నీ చేస్తున్నానండి. ఓసారి ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం నేనైతే పల్లీలు వేయించేస్తున్నాను. పల్లీలు అయితే వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్లో పచ్చిమిర్చి వేసానండి. నేను ఆయిల్ యూస్ చేయడం లేదు. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి వేయించేస్తున్నాను. ధనియాలు, ఆవాలు, జీలకర్ర కొంతమంది వేసుకోరు, నేనైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనికోసం నేనైతే ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇదైతే ఎక్కువ పులుపు ఏం లేదు, మరి సప్పగా ఏం లేదు, మీడియంగా ఉంది. దీని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మామిడికాయల సీజన్ అప్పుడే బెంగళూరు కాయ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేయించిన శనక్కాయ పప్పులు, తర్వాత వచ్చి పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే ఇండియాలో రోట్లో దంచుతూ ఉంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, ఎక్కువ నున్నగా కాకుండా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మామిడికాయ తొక్కు కూడా వేసి, చూసారా, ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. చాలా టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. దీనైతే ఇడ్లీకి, దోశకి, సంగటి, అన్నము, చపాతి దేంట్లోకైనా తినచ్చండి. నేనైతే తాలింపు పెట్టలేదు, ఉల్లిపాయ ముక్కలతో ఇలా బాగా కలిపి తినేస్తున్నాము. మా ఆయనకి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.